Very good afternoon, friends. Very good afternoon to all. Welcome to Adda 247 Telugu యూట్యూబ్ ఛానల్. అందరికీ హాయ్ అండి. ఎస్, సో మనకి రిపబ్లిక్ డే ఆఫర్ సందర్భంగా రేపే మనం రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. 72వ గణతంత్ర దినోత్సవం అండి. ఎందుకు ఈ రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం? అసలు రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఏంటంటే, ఇండిపెండెన్స్ డే అంటే బ్రిటిషర్స్ వారు మనకు స్వాతంత్రం ఇచ్చి వారు వెళ్ళిపోయినటువంటి సందర్భం. రిపబ్లిక్ డే అంటే మనం రాసుకున్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం అమలు చేసినప్పటి సమయం వచ్చేసి 1950 జనవరి 26 అండి. సో ఎప్పుడైనా మీరు ఫస్ట్ రిపబ్లిక్ డే ఎప్పుడు చేసుకున్నామంటే 1950 జనవరి 26 అనేటువంటి రోజున మొట్టమొదటిసారిగా భారతదేశం గణతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంది. సో రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగం అనేటువంటిది అమలైనటువంటి రోజు అండి. రాజ్యాంగం అనేటువంటిది అమలైనటువంటి రోజు. సో అపార్ట్ ఫ్రమ్ దట్, అడ్డా 247 తెలుగు యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది రిపబ్లిక్ డే సందర్భంగా ఒక గొప్ప ఆఫర్ అనేటువంటిది తెలుగు స్టూడెంట్స్ కి ఇవ్వబోతుంది. అది నేను త్వరలోనే రివీల్ చేయబోతున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్, అందరికీ కూడా 77% Y250 అనేటువంటి కోడ్ పైన డిస్కౌంట్ యాజ్ యూజువల్ అండి. Y250 అనేటువంటి కోడ్ పైన 77% డిస్కౌంట్ అనేటువంటిది అడ్డా స్టోర్ లో మీరు ఎటువంటి ప్యాకేజెస్ పర్చేస్ చేసినా, అది మెగా ప్యాక్స్ కావచ్చు, లైవ్ క్లాసెస్ కావచ్చు, వీడియో కోర్సెస్ కావచ్చు, టెస్ట్ సిరీస్, ఈ బుక్స్, సో ఎటువంటి కోర్సెస్ మీరు పర్చేస్ చేసినా Y250 అనేటువంటి కోడ్ పైన మీకు 77% డిస్కౌంట్ వస్తుంది. అదే అడ్డా యాప్ ఏదైతే ఉందో, అడ్డా యాప్ డౌన్లోడ్ చేసుకొని అడ్డా యాప్ నుంచి కూడా మీరు లైవ్ క్లాసెస్ వినవచ్చు, వీడియో కోర్సెస్ చూడొచ్చు, మాక్ టెస్ట్లు కూడా రాయొచ్చు. ఫ్రీగా క్విజ్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి తెలుగులోనే అవైలబిలిటీ అవుతాయి, అవి కూడా మీరు చూసుకోవచ్చు. అడ్డా యాప్ నుంచి మీరు పర్చేస్ చేసినట్టయితే 77+5% డిస్కౌంట్ అనేటువంటిది ఆన్ Y250 కోడ్ అండి. అడ్డా యాప్ నుంచి పర్చేస్ చేస్తే 82% డిస్కౌంట్ అనేటువంటిది లభించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, క్లియరా? సో కమింగ్ టు ద టుడేస్ టాపిక్, హృదయ్ స్కీమ్. ఈ యొక్క హృదయ్ స్కీమ్ లో భాగంగా మనకి ఈ రోజు ఎందుకు ఈ యొక్క పర్టికులర్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసామంటే, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేటువంటివి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి. బట్ మనకి ఎస్ఎస్సి లెవెల్ కానివ్వండి, ఆర్ఆర్బి లెవెల్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం ఇవి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కి కూడా ఉపయోగపడతాయి. అండ్ ఏపీపీఎస్సి, టిఎస్పిఎస్సి. సో లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ అనేటువంటిది కొంత డిఫరెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్ఆర్బి, ఎన్టీపీసీ కానివ్వండి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో హృదయ్ స్కీమ్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కు ఎప్పుడు లాంచ్ చేశారు, లాంచింగ్ డేట్ అనేటువంటిది అడుగుతుంటారు, ఇయర్ అనేటువంటిది అడుగుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హృదయ్ స్కీమ్ తీసుకున్నట్టయితే 21 జనవరి 2015 అండి, 2015లో. సో ఇది ఓల్డ్ ప్రోగ్రామ్. కానీ ఎందుకు ఇప్పుడు నేను చెప్తున్నానంటే, రైల్వే ఎగ్జామ్స్ లో రీసెంట్ గా చాలా మంది స్టూడెంట్స్ సార్ పాత ప్రభుత్వ పథకాల గురించి అడుగుతున్నారు, వాటి గురించి రిపీట్ చేయండి మీరు అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా నేను మీకు యొక్క హృదయ్ స్కీమ్, అదేవిధంగా లాస్ట్ వీక్ డైలీ 2 స్కీమ్స్ చేయడం జరిగింది. అవి కూడా మీరు డైలీ ఫాలో అవ్వచ్చండి. డైలీ ఫాలో అవ్వండి. 12 PM క్లాస్, ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోవద్దు, 12 PM సెషన్. సో హృదయ్ స్కీమ్ ఫుల్ ఫామ్ వచ్చేసి హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన. మళ్ళీ ఒకసారి చూడండి, హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన. హెరిటేజ్ అంటే వారసత్వం అండి, మీనింగ్. వారసత్వ నగరాలు ఏవైతే భారతదేశంలో ఉంటాయో ఆ నగరాల్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా చర్యలు తీసుకోవడమే ఈ యొక్క స్కీమ్ అన్నమాట. ఏంటి వారసత్వ నగరాలు అంటే, చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి తీసుకోండి, వన్ ఆఫ్ ద బుద్ధిస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి ప్రదేశాలు భారతదేశంలో ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్మెంట్ చేసే విధంగా. డెవలప్మెంట్ ఏంటి ఇక్కడ, మంచి త్రాగునీరు, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ, అదేవిధంగా రోడ్లు, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటివి డెవలప్ చేయాలి ఈ నగరాల్లో. ఆ నగరాల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ యొక్క హృదయ్ పథకంలో భాగంగా ఏ నగరాలు లిస్ట్ అవుట్ చేయడం జరిగింది, ఆ నగరాల లిస్ట్ కూడా మనం చూద్దామండి. బిఫోర్ గోయింగ్ టు దట్, మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త చెప్పుకోవచ్చు. అదేంటి అంటే, ఎస్ఏ ఎగ్జామ్స్ కావచ్చు, టిఎస్ గ్రూప్స్ కానివ్వండి, ఏపీఎస్సి గ్రూప్స్ కానివ్వండి, ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వేస్, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఏవైనా ప్రిపేర్ అవ్వండి. మనకి యొక్క మహా ప్యాక్ అనేటువంటిది యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే,
ఆల్రెడీ 11 లైవ్ కోర్సెస్ అనేటువంటివి మనకు ఉన్నాయండి. 11 లైవ్ కోర్సెస్, అది బ్యాంకింగ్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఓకేనండి, ఎస్ఐ కావచ్చు. ఒకవేళ బ్యాంకింగ్ ప్రెసెంట్ లేవనుకుంటే మనకి ఈ రోజే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆర్బీఐ గ్రేడ్ 2 నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దానికి త్వరలో బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. సపరేట్ గా దాన్ని మీరు పర్చేస్ చేసుకోకర్లేదు. మహా ప్యాక్ అనేటువంటి పర్చేస్ చేసినట్టయితే Y250 అనేటువంటి కోడ్ పైన మీకు 2021 సంవత్సరానికి ఏవైతే కొత్త బ్యాచెస్ లాంచ్ చేస్తున్నామో అవన్నీ కూడా ఈ యొక్క మహా ప్యాక్ లేకి రావడం జరుగుతుంది. ఇంకొక శుభవార్త ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు ఎవరైతే ఆల్రెడీ ఏదో ఒక కోర్సు అడ్డాలో పర్చేస్ చేసి ఉంటారో వారు ఈ యొక్క మహా ప్యాక్ కి అప్గ్రేడ్ అవ్వాలి అంటే మీరు కేవలం 2,900 రూపాయలు పెడితే సరిపోతుంది. నార్మల్ గా ఏ కొత్త స్టూడెంట్ పర్చేస్ చేయాలంటే 4,800 అవుతుంది. అంటే ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ కి 2,000 రూపీస్ ఆఫర్ అనేటువంటిది రిపబ్లిక్ డే సందర్భంగా దట్టు Y250 అనేటువంటి కోడ్ పైన ఉందండి. ఇది మీరు మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు ఈ యొక్క హృదయ్ స్కీమ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మనం ఇక్కడ చూస్తే హృదయ్ యొక్క ఫుల్ ఫామ్ చూసాం. హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన అని పిలువబడే హృదయ్ పథకాన్ని గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దాన్నే ఇంగ్లీష్ లో హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అంటామండి. ఓకేనండి, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ అనేటువంటిది 21 జనవరి 2015 సంవత్సరం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దేశంలోని గొప్ప సాంస్కృతిక వారసత్వ కల్చర్ మరియు హెరిటేజ్ అంటే వారసత్వ మరియు సాంస్కృతిక కట్టడాలు ఏవైతే నగరాలు ఉన్నాయో వాటిని పునరుజ్జీవం చేయడానికి, అంటే రిజ్యువనేషన్ అంటామండి ఇంగ్లీష్ లో. రిజ్యువనేషన్ అంటే ఒక కొత్త రూపుని వాటికి తీసుకురావాలి. పూర్వ వైభవం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ పూర్వ వైభవాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో వారసత్వ పరిరక్షణ, పట్టణ ప్రణాళిక మరియు వారసత్వ నగరాల ఆర్థిక అభివృద్ధిని పెంచడం. సో నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన వారసత్వ నగరాల్లో ప్రాప్యత, భద్రత, తర్వాత జీవనోపాధి, పరిశుభ్రత మరియు వేగవంతమైన సేవలను అందించడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఫాస్ట్ సర్వీసెస్. సో ఇప్పుడు నగరాలు మనం అమరావతి తీసుకున్నట్టయితే క్యాపిటల్ సిటీ అనేటువంటి మాట రాకముందు అమరావతి ఒకలాగా ఉంది. క్యాపిటల్ సిటీ అనేటువంటి పేరు వచ్చిన తర్వాత ఇంకోలాగా ఉండేది. సో అలాగే భారతదేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయండి. చారిత్రాత్మక నేపథ్యంలో ఉండేటువంటి ప్రాంతాలు, హిస్టారికల్ ఇంపార్టెన్స్ కలిగినటువంటి ప్రాంతాలు భారతదేశంలో చాలా ఉన్నాయి. అవి వాటికి ఇంపార్టెన్స్ తక్కువ ఇవ్వడంతో అవి కొంత డెవలప్మెంట్ కు నోచుకోలేకపోతున్నాయి. కానీ ఈ పథకంలో భాగంగా కొన్ని వారసత్వ నగరాలని సెలెక్ట్ చేసి వాటికి ఫండ్స్ అంటే డబ్బు అనేటువంటిది కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో మంచి రోడ్లు లేవు, సో రోడ్ల కోసం ఇంత అమౌంట్ ఖర్చు పెట్టడం జరుగుతుంది. లేదంటే అమరావతిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, సో డెఫినెట్ గా డ్రైనేజ్ కోసం, మురుగునీటి పారుదల కోసం కూడా డెఫినెట్ గా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంటే కేవలం ప్రణాళిక మాత్రమే కాదు, యాక్షన్ ప్లాన్ కూడా, ఎగ్జిక్యూషన్ కూడా అమలయ్యే విధంగా అమౌంట్ అనేటువంటిది విడుదల చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఓన్లీ గ్రూప్ 2 కావాలనుకున్నట్టయితే Y250 అనేటువంటి కోడ్ పైన మీరు ఓన్లీ గ్రూప్ 2 అరౌండ్ 10,000 ఉంటుందండి. బట్ మీకు Y250 అనేటువంటి కోడ్ యూస్ చేయాలి. ఎలా యూస్ చేస్తారు? వ్యూ ఆఫర్స్ మీద క్లిక్ చేయండి. సో వ్యూ ఆఫర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ అప్లై అని ఉంటుంది. సో ఇలా ఉంటుంది అప్లై అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే Y250 అనేటువంటి కోడ్ యూస్ చేసి అప్లై మీద క్లిక్ చేస్తారు. మీకు కేవలం 2,276 రూపాయలకు మాత్రమే వస్తుంది. సో బట్ మై సజెషన్ ఏంటంటే మహా ప్యాక్ అనేటువంటిది ప్రిఫర్ చేయండి. ఇదే కోడ్ తో మహా ప్యాక్ అనేటువంటిది, ఎందుకంటే నార్మల్ గా మహా ప్యాక్ 21,000 రూపీస్ అండి, 21,000. కానీ Y250 అనేటువంటి కోడ్ తో 4,800 రూపీస్ కి మాత్రమే మీకు లభించడం జరుగుతుంది. సో హైలైట్స్, ఈ పథకం యొక్క హైలైట్స్ ఒకసారి చూద్దాం. హైలైట్స్ ఒకసారి చూస్తే స్కీమ్ యొక్క నేమ్ ఏంటి? హృదయ్. దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన. యోజన అంటే తెలుగులో పథకం అండి, పథకం. ఇంగ్లీష్ లో అయితే స్కీమ్ అంటాం.
హిందీలో యోజన అంటాం, తెలుగులో పథకం అంటాం, ఇంగ్లీష్లో స్కీమ్ అంటాం. ఎప్పుడు లాంచ్ చేశారు? 21 జనవరి 2015 సంవత్సరం. ఈ పథకం అనేటువంటిది ఎవరు హ్యాండిల్ చేస్తారు అంటే ఎవరు దీనికి ముఖ్య పాత్ర పోషిస్తారు, ఎవరి యొక్క చేతుల్లో యొక్క కార్యకలాపాలను చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఈ హైలైట్స్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనండి, ఈ పాయింట్స్ అనేటువంటివి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సో ఇక్కడ మీరు మ్యాప్ లో చూడొచ్చు, హృదయ్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రిజర్వింగ్ అండ్ రీవైటలైజింగ్ సోల్ ఆఫ్ అవర్ హెరిటేజ్ సిటీస్. అంటే పరిరక్షణ మరియు ఒక కొత్త రూపు తీసుకొచ్చేటువంటి విధంగా మన యొక్క చారిత్రాత్మక కట్టడాల్ని ఈ హృదయ స్కీమ్ లో భాగం ఎందుకు చేశారంటే ఆ చారిత్రాత్మక నగరాలకి ఒక కొత్త రూపురేఖలు తీసుకురావడం. కొత్త రూపురేఖలు అంటే ఏంటి? బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే తెలుగులో మౌలిక సదుపాయాలు అంటామండి. మౌలిక సదుపాయాల్లో భాగంగా మనకి రోడ్స్ వస్తాయి, బిల్డింగ్స్ వస్తాయి, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత వాటర్ అనేటువంటిది డ్రింకింగ్ పర్పస్ యూజబుల్. ఓకేనండి, ఇంకా మేజర్గా చెప్పాలంటే సీవేజ్ ట్రీట్మెంట్ అంటే మురుగునీటి పారుదల వ్యవస్థ. ఓకేనండి, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అంటే చారిత్రాత్మక నగరాల్లో టూరిజం డెవలప్ చేసినట్టయితే, టూరిజం ఎప్పుడు డెవలప్ అవుతుందండి? అట్రాక్షన్ గా ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి ఎందుకు వెళ్తున్నామంటే ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ ప్లేస్. సో స్పిరిచువల్ ప్లేస్ అనేటువంటిది ఒక చారిత్రాత్మక మరియు సాంస్కృతిక కట్టడం అనుకోండి, సాంస్కృతిక ప్రాంతం. ఆ తిరుపతిలో మనకి జూ పార్క్ ఉంది. ఓకేనండి, అదర్ విజిటింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో అలాగా అమ్యూజ్మెంట్ పార్క్స్ కానివ్వండి, జూ పార్క్స్ కానివ్వండి, సో అలా ఒక కొత్త కట్టడాలు కానివ్వండి, వాటర్ ఫాల్స్ కానివ్వండి, ఇలాంటివి ఉంటే వెళ్ళేవారు కేవలం స్పిరిచువల్ లో మాత్రమే కాదు, ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం కూడా నగరాలకు వెళ్ళి అక్కడ చారిత్రాత్మకంగా మన యొక్క కట్టడాలు కానివ్వండి, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అనేటువంటిది చూడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తిరుపతి వెళ్తే ప్లెజెంట్ క్లైమేట్ అనేటువంటిది ఉంటుంది. మదురై వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్స్ అండ్ తమిళనాడు ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. అంత గొప్ప గొప్ప కట్టడాలని మనకి చూపించడానికి దాని చుట్టుపక్కల అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతికి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తారు? రోడ్స్ బాగున్నాయి వెళ్ళడానికి, తర్వాత వాకింగ్ చేసి వెళ్ళాలంటే అంటే మెట్ల మార్గం, స్టెప్స్ వే కూడా చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ అకామిడేషన్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రీగా ఫుడ్ అనేటువంటిది అవైలబుల్ అవుతుంది. ఇవన్నీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి టూరిజం ఇంకా ఎక్కువ డెవలప్ అవుతుంది తిరుపతి. సో అలాగా ఇలాంటి డెవలప్మెంట్స్ అనేటువంటివి అదర్ చారిత్రాత్మక మరియు వారసత్వ నగరాల్లో మనము మౌలిక సదుపాయాలు సమకూర్చినట్టయితే డెఫినెట్ గా అక్కడ కూడా డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటుంది. డెవలప్మెంట్ అనేటువంటిది ఆల్వేస్ రిఫ్లెక్ట్ ఆన్ ద నియర్ బై ఏరియాస్. సో అభివృద్ధి అనేటువంటిది దగ్గర ఉన్నటువంటి కుటుంబాలు, ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం డెవలప్ అవుతుందంటే ఎంప్లాయ్మెంట్ ఈజీగా దొరుకుతుంది మనకి. డెవలప్మెంట్ అంతే కదా, సింపుల్. ఒక వ్యక్తికి ఎంప్లాయ్మెంట్ వస్తే ఫ్యామిలీ ఈజీగా సెటిల్ అయిపోతుంది. సో ఆ వేలో చూసుకున్నట్టయితే ఎంప్లాయ్మెంట్ అనే జనరేషన్ అనేటువంటిది కూడా చాలా చాలా ముఖ్యము. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవ్వాలంటే ఏం చేయాలి? బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది మనకి డెవలప్ చేయాలి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? రోడ్స్ కానివ్వండి, సీవేజ్ ట్రీట్మెంట్ కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, యూజబుల్ వాటర్ కానివ్వండి, అమ్యూజ్మెంట్ పార్క్స్ కానివ్వండి. సో ఇలాంటివన్నీ కూడా మనం డెవలప్ అంటే ఆల్రెడీ ఉన్న వాటితోనే మనం ఇవన్నీ కూడా సదుపాయాలు కల్పించినట్టయితే ఎంప్లాయ్మెంట్ ఈజీగా జనరేట్ అయిపోతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఎస్ఎస్సి, సిజిఎల్ కానివ్వండి, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారందరూ కూడా మాకు ఎస్ఎస్సి బ్యాచ్ అనేటువంటిది కొంతమంది అడుగుతున్నారు, ఇంటెలిజెన్స్ బ్యూరోకి యూజ్ అవుతుందా అంటే
పక్కాగా యూజ్ అవుతుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో ఈజ్ ఈక్వల్ టు సిజిఎల్. ఓకేనండి, ఇంటెలిజెన్స్ బ్యూరో సిలబస్ అనేటువంటిది సిజిఎల్ సిలబస్ తో సమానంగా ఉంది. సో Y250 అనేటువంటి కోడ్ యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. Y250 అనేటువంటి కోడ్ యూజ్ చేసుకోండి. మీకు నార్మల్ గా సిజిఎల్ బ్యాచ్ అనేటువంటి చాలా కాస్ట్ 5000 చేంజ్ ఉంటుంది. కేవలం మీకు 1218 రూపీస్ కి మాత్రమే మీరు పర్చేస్ చేసుకోవచ్చు Y250 అనేటువంటి కోడ్ పైన. సో మీరు అడ్డా యాప్ నుంచి పర్చేస్ చేసుకుంటే ఇదే కోడ్ పైన 82% డిస్కౌంట్ వస్తుంది. అంటే ఇంకొక 100 రూపీస్ ఆర్ 50 రూపీస్ మనకి తక్కువ వస్తుందండి. సో వాట్ ఈస్ హృదయ్ స్కీమ్? ఒకసారి డీటెయిల్స్ మనం చూసినట్టయితే ఇది వారసత్వ నగరాల్లో సౌందర్యంగా ప్రాప్యత చేయగల సమాచార మరియు సురక్షితమైన వాతావరణం అభివృద్ధికి ప్రోత్సహిస్తుంది. ఫస్ట్ పాయింట్ అండి. తర్వాత మనం ఇప్పుడే చెప్పాను ఎగ్జాంపుల్ మనకి అమరావతి కానివ్వండి, తిరుపతి కానివ్వండి, మదురై, అమృత్సర్ కానివ్వండి. సో ఇలాంటి ప్రదేశాలు ఉన్న డెవలప్మెంట్ కి ఇంకా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం అందించగలిగితే ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా డెవలప్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, సౌందర్యంగా ఉంటుందా లేదా, అది ఈజీగా ప్రాపగేట్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కూడా మనకి అదే విధంగా ఆ ప్రాంతాల్లో వాతావరణం కూడా సురక్షితంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్లాంటేషన్ అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తామో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా ఇది కూడా ఒక భాగంగా చెప్పుకోవాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది మనకి రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతున్నటువంటి సందర్భంలో రోడ్స్, రైల్వేస్, ఎయిర్వేస్ తో పాటు ప్లాంటేషన్ అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ద మేజర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మనం చెప్పుకోవచ్చు. ఒక తర్వాత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గుర్తించినటువంటి కల్చరల్ అండ్ హెరిటేజ్ మినిస్ట్రీ ఏ నగరాలను అయితే గుర్తిస్తుందో ఆ నగరాలకి గృహ నిర్మాణ మరియు పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేటువంటిది వాటికి డబ్బు కేటాయిస్తుంది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేమి డెవలప్ చేయాలో కూడా రూపుదిద్దుతుంది. సో గుర్తించేది ఎవరు? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, కల్చరల్ మినిస్ట్రీ. దాని డెవలప్మెంట్ చేసేది ఎవరు? గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రధాన వారసత్వ మౌలిక సదుపాయాల అభివృద్ధి హృదయ్ యొక్క దృష్టి. ఓకేనండి. సో ఏమేమి డెవలప్ చేస్తారు? అప్రోచ్ రోడ్లు, డ్రైనేజీ, ఫుట్పాత్లు, ఎలక్ట్రికల్ వైరింగ్, ల్యాండ్స్కేపింగ్, తర్వాత పారిశుద్ధ్యం, వీధి దీపాలు అంటే స్ట్రీట్ లైట్స్, నీటి సరఫరా, వ్యర్థ పదార్థాల నిర్వహణ మరియు అంటే వేస్ట్ మేనేజ్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటామా. సో పర్యాటక సౌకర్యాలు మేజర్ ఫ్యాక్టర్ ఇది. పర్యాటక సౌకర్యాలు అంటే టూరిజం యొక్క ఇంపార్టెన్స్, భద్రత వంటి అనుబంధ పౌర సేవల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఈ పథకంలో కొన్ని ప్రధాన కేంద్రాలను సెలెక్ట్ చేయడం జరిగింది. సో 2015 సంవత్సరానికి మనం చూసుకున్నట్టయితే దాదాపుగా 12 నగరాలని లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఎవరు లిస్ట్ అవుట్ చేశారు? సాంస్కృతిక మరియు మంత్రిత్వ శాఖ 12 నగరాలని సిఫార్సు చేయడం జరిగింది. ఆ 12 నగరాల్లో అభివృద్ధి అనేటువంటిది కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. మనకి స్టార్టింగ్ లో దాదాపుగా 500 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించడం జరిగింది. ఈ 500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి డెవలప్మెంట్ అనేటువంటిది ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఒకసారి చూసినట్టయితే ఏమేం నగరాలు భారతదేశంలో దాదాపుగా 12 నగరాలను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మొదటి ఫేజ్ లో. సో అవి వచ్చేసి అజ్మర్ రాజస్థాన్ రాష్ట్రంలో, అమరావతి ఆంధ్రప్రదేశ్, అమృత్సర్ పంజాబ్, బదామి కర్ణాటక. మనకి బదామి అనేటువంటిది మిడివల్ హిస్టరీలో చాలా ఇంపార్టెన్స్ అండి. మిడివల్ హిస్టరీలో బదామి సుల్తాన్స్ అనేటువంటిది చెప్పడం కూడా జరిగింది. సో ద్వారకా గుజరాత్, గయా బీహార్ బుద్ధుడికి జ్ఞానోదయం కలిగినటువంటి ప్రదేశంగా చెప్పుకోవచ్చు. అంటే చారిత్రాత్మక నేపథ్యం. మీరు ఏ నగరాలు తీసుకున్నా సరే ఇక్కడ ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీలో ఈ నగరాలకి ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంది. అంటే ఇక్కడ మనకి హిస్టారికల్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పుకోవచ్చు అండి. చారిత్రాత్మక వారసత్వ కట్టడాలు అని చెప్పుకోవచ్చు. కాంచీపురం వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ ఇండియా. మథుర కృష్ణుడు పుట్టినటువంటి ప్రదేశంగా చెప్పుకుంటారండి. మథుర ఇట్ ఈస్ ఇన్ ఉత్తరప్రదేశ్. పూరి జగన్నాథ్ టెంపుల్ ఫేమస్, ఒరిస్సా. వారణాసి ఉత్తరప్రదేశ్. వేలంకిని ఇస్ ఇన్ తమిళనాడు, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చర్చ్. ఓకేనండి. వరంగల్ కాకతీయ సామ్రాజ్యం అని చెప్పుకుంటామండి.
కాకతీయ సామ్రాజ్యం అని చెప్పుకుంటాం. అంటే మీరు ఏ నగరం చూసుకున్నా సరే డెఫినెట్ గా ఏన్షియంట్ హిస్టరీకి అదేవిధంగా మెడివల్ హిస్టరీకి ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇక్కడ ఇస్తున్నారు. మీరు ఈ విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఏన్షియంట్ హిస్టరీ అండ్ మిడివల్ హిస్టరీకి బాగా ప్రాముఖ్యత ఇచ్చినటువంటి ఈ నగరాలు ఏమిటంటే ఫస్ట్ అజ్మర్, అమరావతి, ఇట్ ఈస్ అన్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ నుంచి అయితే వరంగల్, తమిళనాడు నుంచి 2 ప్రదేశాలు ఉన్నాయండి, వెలంకిని అండ్ కాంచీపురం, అంటే కంచి అంటాం సింపుల్ గా. ఉత్తరప్రదేశ్ నుంచి 2 నగరాలు, ఒకటి మథుర, మరొకటి వారణాసి. ఒరిస్సా నుంచి పూరి జగన్నాథ్ టెంపుల్ అంట. బీహార్ గయా, ద్వారకా వచ్చేసి ఫ్రమ్ గుజరాత్, బదామి కర్ణాటక, అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ అంటాం. సిక్కులకి పవిత్రమైనటువంటి ప్రదేశం, హిందువులకి తిరుపతి ఎలాగో సిక్కులకి అమృత్సర్ అనేటువంటిది అంత పవిత్రంగా వాళ్ళు చూసుకుంటారండి. సో అమృత్సర్ అనేటువంటిది పంజాబ్. సో ఈ విధంగా నగరాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వాటికి ఖర్చుల వివరాలన్నీ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. సో దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది కూడా తప్పకుండా ఉంటుంది. సో అమరావతి అటు కల్చరల్ అండ్ హెరిటేజ్ సైట్స్ గా చెప్పుకుంటాం. అమరావతి స్తూపాలు కానివ్వండి, అమరావతి ఇస్ వన్ ఆఫ్ ద బుద్ధిస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. శాతవాహనులు కూడా అమరావతి నుంచి పరిపాలన అనేటువంటి కొనసాగించడం చెప్పుకోవచ్చు. ఓకేనండి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.